అందరికీ నమస్కారం. శివపురాణానికి స్వాగతం. ఈరోజు వీడియోలో మనం బ్రహ్మదేవుడు నారద మునికి శివతత్వం గురించి, శివ ఆవిర్భావం గురించి తెలుపుట, బ్రహ్మ విష్ణువుల పుట్టుక ఎలా జరిగింది అని తెలుపుట, వారిద్దరి మధ్య యుద్ధం ఎలా జరిగింది, మరియు శివరాత్రి అరుణాచలం యొక్క గొప్పతనం గురించి తెలుపుట. బ్రహ్మదేవుడు నారద మహర్షికి ఇలా వివరిస్తున్నాడు. పూర్వం సూర్యుడు గాని, చంద్రుడు గాని, దృష్టిగోచరము, ఇతర గ్రహాలు, నక్షత్రాలు, భూమి, ఆకాశం, నీరు ఇలా ఏమీ ఉండేవి కాదు. కానీ ఒక శబ్దం మాత్రం ఎల్లప్పుడూ వినపడుతూ ఉండేది. ఆ శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అని ఎవ్వరికీ ఇంతవరకు తెలియదు. కానీ అదే సత్యము, జ్ఞాన స్వరూపము, అనంతము, పరమానందమయం, పరమజ్యోతి స్వరూపము, ఆధారం లేనిది, నిర్వికారము, సర్వవ్యాప్తము. ఇది ఆ పరమశివుడు స్వయంభుగా వెలసిన శక్తి. ఆ స్వామి కొంతకాలానికి సృష్టి సమయం ఆసన్నమైనది అని తెలుసుకుని తన శరీరం నుంచి ఒక రూపాన్ని నిర్మించాడు. అది మాత గౌరీమాత, అంబిక అని కూడా పిలుస్తారు. వారిద్దరూ నివసించడానికి నిర్మించిన ఆనందవనమే ఇప్పుడున్న కాశీనగరము. దానికి శివలోకము, మోక్ష మార్గము, మోక్షస్థానము అని పేరు కూడా. ప్రళయ కాలమందు కూడా ఆ క్షేత్రంను ఏమీ కాకుండా శివుడు కాపాడుతాడు. ఎందుకంటే ఈ భూమి మీద ఫస్ట్ సృజించిన నగరం అది. దీనిని ఆనందవనం అని కూడా పేరు. అందుకే పెద్దవాళ్ళు వాళ్ళ ముసలితనంలో అక్కడికి వెళ్ళి నివసించాలని, అక్కడే చనిపోతే శివుడు మోక్ష మార్గం చూపిస్తాడని వెళ్తుంటారు. శంకరుడు మరియు పార్వతి కలిసి ఆనందవనంలో విహరించుచున్న సమయంలో ఎవరైనా రెండవ పురుషుని సృష్టించాలని వాళ్లకు కోరిక కలిగెను. వెంటనే శివుడు తన శరీరంలోని ఎడమ భాగం నుండి ఒక పురుషుణ్ణి సృష్టించెను. ఆ పురుషుడు శరీర కాంతి ఇంద్రనీలమణితో సమానమైన శ్యామవర్ణంతో అత్యంత సౌందర్యంగా ఉండేవాడు. అప్పుడు ఆ పురుషుడు ఇట్లు పలికెను, స్వామి, నా పేరును నిర్ణయించండి, నేను చేయవలసిన పనిని నాకు చెప్పండి అని అడగగా శివుడు ఇలా సమాధానం ఇచ్చెను. నీవు అన్ని వైపులా వ్యాపించి ఉందువు గనుక నీకు విష్ణువు అనే పేరుతో ప్రసిద్ధుడు అవుతావు. ఇదేగాక మరి ఇంకెన్నో పేర్లు నీకుంటాయి. నీవు ప్రస్తుతానికి సుస్థిరమగు ఉత్తమ తపస్సు చేయము, అదే సమస్త కార్యమునకు సాధనగును. అప్పుడు విష్ణువు గొప్ప తపస్సు చేయసాగాను. తను తపస్సు చేస్తుండగానే తన శరీర భాగం నుంచి నానా విధములైన జలధారులు రావడం మొదలుపెట్టాయి. శివుడే తన విష్ణువు శరీరం నుండి జలమును సృష్టించును. ఇలా చేస్తూ ఉండగా విష్ణువు బాగా అలసిపోయి అదే నీటిలో పనుకుని నిద్రపోతాడు. అందుకే ఆయనకు నారాయణుడు అని పేరు. నారా అంటే నీరు. అలా నీటిలో పనుకుని ఉండగా శివుడు నారాయణ దేవుడి నాభి నుండి ఒక కమలమును ఉద్భవింపచేశాను. శివుడు కుడి భాగం నుండి ఇంకొకరిని సృష్టించి నారాయణి నాభి అందు ఆ పురుషుని పడవేశాను. ఆ విధముగా ఆ కమలం నుండి పుత్ర రూపంలో బయటకు వచ్చిన వాడే బ్రహ్మ. హిరణ్య గర్భుడను బ్రహ్మే నారదునికి చెప్తున్నాను, నేనే నారాయణు నాభి కమలము నుంచి ఉద్భవించాను, అందుకే నన్ను విష్ణువు పుత్రునిగా గుర్తిస్తారు జనాలందరూ. ఇలా విష్ణువుని చతుర్ముఖుడైన నన్ను శివుడు తన కుడి భాగం నుండి సహాయంతో నన్ను జన్మింపజేశాను. విన్నారు కదా. ఈ వీడియోలో మీరు కాశీ క్షేత్రము, మహావిష్ణువు, బ్రహ్మ యొక్క పుట్టుక గురించి తెలుసుకున్నారు. నెక్స్ట్ వీడియోలో బ్రహ్మ విష్ణువుల మధ్య యుద్ధం ఎందుకు జరిగింది, లింగ ఆవిర్భావం ఎలా అయింది, మరియు శివరాత్రి అరుణాచలం యొక్క ప్రత్యేకత గురించి తెలుసుకుందాం. అంతవరకు మీరు చేయాల్సిందల్లా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. థ్యాంక్ యూ.